హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్దామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ మంత్రగత్తె బగ. ఈ కథను రాసిన వారు శ్రీ మల్లవరపు మనోహర రెడ్డి గారు. గౌరగిరిరాజు గౌరీనాథుడు చెండ శాసనుడు. ఆయనకు లావణ్య అనే పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉన్నది. లావణ్య పేరుకు తగినట్టుగానే అపురూప లావణ్యవతి. లావణ్య అందచందాల గురించి విని చాలామంది రాకుమారులు ఆమెను పెళ్లాడదలిచారు. అయితే చండశాస్త్రుడైన గౌరీనాథుడికి భయపడి ఎవరూ ఆయన ముందు ఈ విషయం ఎత్తడానికి సాహసించలేదు. గౌరగిరికి ఉత్తరాన ఒక కీకారణ్యం ఉన్నది. అందులో శుద్ధశక్తులు లేచిన ఒక ముసలిది తన కొడుకుతో సహా ఉంటున్నది. ఆ ముసలిదాని కొడుకు చాలా అనాకారి. వాడికి ఒక రోజున అందమైన పిల్లను పెళ్లాడాలన్న కోరిక కలిగింది. వాడు మాయాదర్పణంలో గౌరగిరిలో అందరికన్నా అందమైన పిల్ల ఎవరా అని చూశాడు. వాడికి లావణ్య కనిపించింది. వెంటనే వాడు బయలుదేరి రాజు గౌరీనాథుడిని కలుసుకుని లావణ్యను తనకిచ్చి పెళ్లి చేయమని నిర్భయంగా అడిగాడు. అసలే ముక్కోపి అయిన గౌరీనాథుడు అడగక తొలిసారిగా ఇలా ఒక అనాకారి అపురూప లావణ్య అయిన తన కూతురును పెళ్లాడతానని అడిగేసరికి పట్టరాని కోపం వచ్చి తెల్లవారేసరికి వాణ్ణి ఉరి తీయించాడు. ఎన్ని రోజులు గడిచినా కొడుకు తిరిగి రాకపోయేసరికి ముసలిది తన క్షుద్రశక్తుల సాయంతో జరిగింది తెలుసుకున్నది. వెంటనే అది పట్టరాని కోపంతో ఒక రాత్రి వేళ యువరాణి మందిరంలో ప్రవేశించి నిద్రిస్తున్న యువరాణిని మాయం చేసింది. ఆ తర్వాత ముసలిది రాజుగారిపై పగ సాధించదలిచి యువరాణిని తన శక్తులతో మాయలో పడేసి అడవిలో ఒకచోట మంత్రించిన ముగ్గుతో ఒక గీత గీసి లావణ్యను అక్కడే వదిలి అరణ్యంలో మరొక ప్రాంతాన నివసిస్తున్న తన చెల్లెలి దగ్గరికి వెళ్ళిపోయింది. యువరాణి కనిపించకపోయేసరికి రాజు వేగులను అన్ని దిక్కులకు పంపి వెతికించాడు. ఉత్తర దిక్కుగా పోయిన వేగులు గాయాలతో తిరిగి వచ్చి, మహారాజా, యువరాణి అరణ్యంలో కనిపించి మమ్మల్ని చూడగానే ఒక మహాకాయుడు అవతారం ధరించి మా శరీరాలు ఒళ్ళు హూనమయ్యేలా కొట్టింది అని చెప్పారు. రాజు చాలా ఆశ్చర్యపడి స్వయంగా తానే అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు లావణ్య కనిపించింది. అయితే ఆమె తండ్రిని చూస్తూనే వెనుదిరిగిపోసాగింది. గౌరీనాథుడు ఆమెను వెంబడించాడు. లావణ్య కొద్ది దూరం వెళ్ళి మంత్రించిన ముగ్గు గీతను దాటి హఠాత్తుగా ఒక మహాకాయుడి రూపం ధరించి రాజుకేసి రాసాగింది. భయంకరమైన ఆ రూపాన్ని చూస్తూనే రాజు భయకంపితుడైపోయి వెనుదిరిగి ఇంటి దారి పట్టాడు. నగరం చేరిన గౌరీనాథుడికి ఎక్కడ లేని దిగులు పట్టుకున్నది. ఆయన మంత్రులతో సంప్రదించి ఎవరైతే యువరాణిని రక్షిస్తారో వాళ్ళకే ఆమె నుంచి వివాహం జరిపిస్తానని రాజ్యంలో చాటింపు వేయించాడు. ఇది విని లోకడ యువరాణిని వివాహం ఆడాలనుకున్న కొందరు రాకుమారులు అరణ్యానికి వెళ్ళి మహాకాయుడి రూపంలో ఉన్న లావణ్య చేత చావు దెబ్బలు తిని పారిపోయి తిరిగి వచ్చారు. రాజధాని నగరంలో జయుడు అనే యువకుడు ఒకడున్నాడు. వాడి తల్లి చిన్నప్పుడే చనిపోతే తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు. జయుడు పినతల్లికి జయుడు అంటే పడేది కాదు. ఆమె పెద్దవాడైన జయుడిని అలా ఉంచి చిన్నవాడైన తన కొడుకు వివాహ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది చూసి నలుగురు ఆమెను తప్పు పట్టేసరికి జయుడికేమీ తెలివి గలవాడు, సాహసవంతుడు, కావాలనుకుంటే వాడు యువరాణినే చేసుకోగలడు అని చెప్పి పొడిచింది. ఈ మాటలు విన్న జయుడు బతుకు మీద విరక్తి చెంది సావో బతుకో యువరాణి చేతిలో తేల్చుకోవాలని అరణ్యానికి వెళ్ళాడు. జయుడిని చూస్తూనే యువరాణి కొంత దూరం పరిగెత్తి మహాకాయుడి రూపం దాల్చింది. ఇది చూసి జయుడు అప్పటికి తిరిగి వచ్చి రాత్రి వెన్నెల్లో తిరిగి అరణ్యానికి వెళ్ళి యువరాణి కనిపించిన చోట నేల మీద వెతికాడు. అక్కడ వాడికి ముగ్గుతో పొడవుగా గీసిన గీత ఒకటి కనిపించింది. యువరాణి మహాకాయుడి రూపం ధరించడానికి ఈ ముగ్గుకు ఏదో సంబంధం ఉందని వాడు గ్రహించాడు. ఆ వెంటనే జయుడు దాపులనే ఉన్న నీటి వాగు దగ్గరకు పోయి ఒక ఆకు దొన్నెలో కొంత నీరు తెచ్చి ముగ్గును కడిగి వేయాలని చూశాడు. కానీ అది చెక్కు చెదరలేదు. జయుడికి ఏం చేయాలో తోచక ఆ రాత్రంతా ఒక చెట్టు మీద గడిపాడు. తెల్లవారాక వాడికి మంత్రపు ముగ్గు వేసిన వాళ్ళు ఆ ప్రాంతాలు ఎక్కడైనా ఉండవచ్చు అన్న అనుమానం కలిగింది. వెంటనే వాడు చెట్టు దిగి ఆ చుట్టుపక్కల వెతుకుతూ తిరగసాగాడు. జయుడికి ఓ చోట శిథిలమైపోతున్న చిన్న పూరిపాక, దాని ముందు బండరాయి మీద కూర్చున్న ఒక ముసలిది కనిపించారు. వాడు ఆ ముసలిది తప్పక మంత్రగత అయి ఉంటుందని ఊహించి దానికేసి నడవసాగాడు. ముసలిది వాడిని అంత దూరాన్ని చూస్తూనే ఎవరినైనా నువ్వు అని అడిగింది. అందుకు జయుడు, అవ్వా, నేను ఈ దేశాన్నేలే రాజును కాను,
కోట్లకు పడగలెత్తిన వ్యాపారిని కాను, ఒక అనామకుణ్ణి. ముందు నువ్వు ఆ మంత్రపు ముగ్గు గీతను చెరిపేసేయి. తన కూతురుకు పట్టిన దుర్గతి చూసి రాజుగారు పుట్టెడు దిగులుతో మంచాన పడ్డాడు అన్నాడు. అలాగా మా అక్క కూడా రాజుగారు తన కొడుకును ఉరి తీయించాడు అన్న బెంగతో నిద్రాహారాలు మాని ఈ మధ్యనే పోయింది అన్నది ముసలిది విచారంగా. ఆ జవాబుకు జేడు ఆశ్చర్యపోయి, అయితే రాకుమారి లావణ్యపై క్షుద్ర మంత్రాలు ప్రయోగించి ఈ అరణ్యాన్ని తీసుకువచ్చింది నువ్వు కాదన్నమాట అన్నాడు. అవునాయనా, నేను కాదు, నా మాట నమ్ము. తాను క్షుద్ర ఉపాసన చేసినందుకు, ఏ పాపము ఎరిగిన రాజకుమారిని బాధల పాలు చేసినందుకు మా అక్క ఆఖరి క్షణాల్లో ఎంతో పశ్చాత్తాపపడింది అన్నది ముసలిది. ఊరికే పశ్చాత్తాపడి ఏం ప్రయోజనము? రాకుమారిని తన దుష్ట మంత్ర ప్రభావం నుంచి బయటపడేలాగా చేస్తే బాగుండేది కదా అన్నాడు జేడు. అందుకు మా అక్క ఒక ఉపాయం చెప్పిపోయింది, కొంచెం మాకు చెప్తాను అని ముసలిది కొద్దిసేపు తనలో తానేదో కొనుక్కుని, నాయన, ఈ మంత్రతంత్రాలు నేర్చిన వాళ్ళ మాటలకు అర్థాలు వెతికి వెలికి తీయడం నా పోటీ దానివల్ల అయ్యే పని కాదు. మా అక్క తన ఆఖరి క్షణాల్లో రాకుమారిని మంత్ర ప్రభావం నుంచి తప్పించే బాధ్యత నా మీద పెట్టింది. అందుకు ఆవిడ చెప్పినది ఏమిటి అంటే, సవతులిద్దరిలో తల మీద ఆవిడ దయాభిక్ష కోరు, మంత్రపు ముగ్గు మటు మాయమవుతుంది అని. ఎన్నాళ్ళుగానో ఆలోచిస్తున్న మా అక్క మాటల్లో మర్మం నాకు తెలియటం లేదు అన్నది. జేడు కొద్దిసేపు మౌనంగా తల వంచుకుని ఆలోచిస్తూ ఉండిపోయి తర్వాత ఉత్సాహంగా, అవ్వా, మీ అక్క మాటల్లోని మర్మం తెలిసిపోయింది. గంగ మన రాజ్యం నుంచే ప్రవహిస్తున్నదే కదా, ఇక్కడికి 2 ఆమడల కన్నా ఎక్కువ దూరం ఉండదు. ఇంట్లో పాత్రలు ఏమైనా ఉన్నవా అని అడిగాడు. పాత్రలకేం తక్కువ నాయన, ఇత్తడి, రాగి, కంచు అంటూ ముసలిది బండ మీద నుంచి లేచింది. జేడు ఆమెతో పాటు పాకలోకి పోయి అక్కడ ఉన్న వాటిలో ఒక మరచెంపు తీసుకుని అప్పటికప్పుడే గంగానదికేసి బయలుదేరాడు. మర్నాడు సూర్యోదయం వేళ జేడు గంగాజలంతో రాకుమార్ లావణ్య ఉన్న చోటుకు వచ్చాడు. లావణ్య అతన్ని చూస్తూనే మంత్రపు ముగ్గు దాటి దూరంగా పరిగెత్తి అక్కడ మహాకాయుడి రూపం ధరించి భయంకరంగా అరుస్తూ వాటికేసి బయలుదేరింది. ఈ లోపుగా జేడు గంగాజలాన్ని ముగ్గు మీద చిలకరించాడు. వెంటనే ముగ్గంతా ధూళిలాగా లేచి గాలిలోకి ఎగిరిపోయింది. మరుక్షణం లావణ్య ఎప్పటి రూపంతో జేడుకేసి ఆశ్చర్యంగా చూడసాగింది. జేడు ఆమెను సమీపించి కొద్ది మాటల్లో జరిగిందేమిటో చెప్పి రాజుగారి దగ్గరకు తీసుకుని పోయాడు. గౌరీనాథుడు తన కుమార్తెను మంత్రగత్త నుంచి కాపాడినందుకు జేయును ఎంతగానో మెచ్చుకుని చాటింపు ప్రకారం లావణ్యను జేడుకిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. కథ సమాప్తం. రెండవ కథ దేవుడి చంద. ఈ కథను రాసిన వారు శ్రీ బొమ్మిడి అచ్చారావు గారు. రామాపురం జమీందారు పిసినగొట్టు కావడమే కాక 10 మందితో కలిసి వచ్చే మనిషి కూడా కాడు. ఆయన భార్య అందుకు పూర్తిగా వ్యతిరేకం. ఆవిడకు భగవద్భక్తి కూడా జాస్తి. ఒకసారి ఊళ్ళో వాళ్ళు రామాలయాన్ని అభివృద్ధి చేయటానికి, శ్రీరామనవమి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరపడానికి చందాలు పోగు చేయాలని నిర్ణయించారు. అందుచేత ఆలయ ధర్మకర్తలు ముందుగా జమీందారు గారి ఇంటికి వెళ్ళారు. జమీందారు చందా ఇస్తాడని వాళ్ళకి నమ్మకం లేకపోయినా దేవుడి కార్యక్రమం గనక జమీందారు గారి భార్య ఆయన చేత ఇప్పిస్తుంది అని వాళ్ళు ఆశపడ్డారు. వాళ్ళు చందా అడగగానే జమీందారు ఇయ్యను అని చెప్పకుండా, చందాకేం భాగ్యం, అందరి దగ్గర వసూలు చేసి చివరకు నా దగ్గర రండి అన్నాడు. తమరు ముందు ఇచ్చారంటే ఇక ఎవరూ అడ్డు చెప్పరు, అందుచేత తమ చేత మొదట వేయించాలని ఆశతో వచ్చాం అన్నారు కార్యకర్తలు. జమీందారు ఇరుకును పడి, సరే, నా చందా 1000 రూపాయలు రాసుకోండి, అయితే అది ఇప్పుడు ఇవ్వడం పడదు అన్నాడు. అలాగే బాబు, తమరి మాట చాలు, సాయంత్రం తమరు ఒకసారి రచ్చబండ వద్దకు రావాలి. అక్కడ అందరినీ సమావేశపరిచి చందాల విషయం చర్చిద్దామనుకుంటున్నాం. తమరు 1000 రూపాయలు ఇచ్చినట్టు అందరి సమక్షంలో చెబుతాం, ఆ తర్వాత ఎవ్వరూ కాదనరు అన్నారు కార్యకర్త. జమీందారు ఇందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు జమీందారు గారు డబ్బిచ్చారని చెప్తారు కదా, అందుకని వాళ్ళ మాటలను బట్టి తాను నిజంగా తర్వాత డబ్బు ఇవ్వవలసిన అవసరం ఉండదు అని ఆయనకు తోచింది. ఆ తర్వాత కార్యకర్తలు జమీందారు గారి భార్యను కలిసి సంగతి చెప్పారు. తన భర్త మాటలవాడే గాని చేతలవాడు కాదు అని ఆమెకు తెలుసు. అందుచేత ఆమె వాళ్ళతో, ఆ 1000 రూపాయలు నేను ఇస్తాను, మీరు మళ్ళీ ఆయన అడగండి అన్నది. అమ్మా, మీ సంగతి మాకు తెలియదా, కానీ బాబుగారు అందరి సమక్షంలోనూ డబ్బిస్తే తప్ప మిగిలిన వాళ్ళ నుంచి చందాలు చురుకుగా రావు, అందుకని వారిని రచ్చబండ దగ్గరకు రమ్మన్నాం అన్నారు కార్యకర్తలు. ఆమె కొంచెం ఆలోచించి, సరే, సాయంత్రం రచ్చబండ వద్ద వారే స్వయంగా 1000 రూపాయలు మీకు ఇచ్చేటట్టు చూస్తాను
వెళ్ళిరండి అన్నదామె వారికి ఒక పథకం చెప్పి. ఆ సాయంకాలం రచ్చబండ వద్ద జమీందారు గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. జమీందారు గారు 1000 రూపాయలు చందా ఇయ్యటానికి అంగీకరించినట్టు సభాముఖంగా కార్యకర్తలు ప్రకటించి జమీందారుతో ఈ కార్యక్రమం ప్రథమంగా తమ చందాలతో ప్రారంభించండి అన్నారు. అంతమందిలో వాళ్ళు తనను చందా ఇయ్యమని అడుగుతారని జమీందారు ఊహించక కొంచెం కంగారపడి, సరే ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి అన్నాడు బింకంగా. దానికేమండి, తమ చేతి మీదుగా జేబులో ఉన్నంత వేసి చందాలు బోణి చేయండి, తమరు ఇవ్వాలనుకున్న మిగతా తీరిగ్గా ఇవ్వచ్చు అన్నారు కార్యకర్తలు. తన జేబులో 10 రూపాయలు మించి ఉండవని జమీందారుకు తెలుసు. ఆ 10 రూపాయలు ఇచ్చి పీడ వదులుచుకుందామని ఆయన జేబులో చేపెట్టాడు. చేతికి ఏదో కాగితాలు బొత్తి తగిలింది. ఆశ్చర్యపడుతూ అప్రయత్నంగా వాటిని బయటికి తీశాడు. అన్నీ 100 రూపాయల కాగితాలు. ఎంచి చూస్తే సరిగ్గా 10 ఉన్నాయి. బాబుగారు డబ్బంతా ఇచ్చేస్తున్నారన్నమాట. దొరగారు ఎలా అయినా దొడ్డ చెయ్యి అంటూ కార్యకర్తలు గట్టిగా అరిచి పెద్దగా చప్పట్లు కొట్టి సభలో ఉన్న వారందరి చేత కూడా చప్పట్లు కొట్టించారు. జమీందారు సంకట స్థితిలో పడి 1000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టాడు. ఆ తర్వాత చందా వస్తువులు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. జమీందారు రచ్చబండ నుంచి తిన్నగా ఇంటికి పోయి భార్యను, నా జేబులోకి 10 100 రూపాయల కాగితాలు ఎలా వచ్చాయి, నువ్వు కానీ పెట్టలేదు కదా అని అడిగాడు. అరేదే, చెబుదాం అనుకుంటూనే మర్చిపోయాను, చూసారా, ఇందాక రైతులు ధాన్యం తాలూకు డబ్బు 1000 రూపాయలు ఇస్తే వాటి మీ జేబులో పెట్టాను. పని తొందరలో నాకు ఈ సంగతి జ్ఞాపకం రాలేదు. డబ్బు సరిగ్గా ఉన్నది కదా అని అడిగింది జమీందార్ భార్య ఏమీ ఎరగనట్టుగా. కథ సమాప్తం. మూడో కథ కండసిరి. ఈ కథను రాసిన వారు శ్రీ ఎంవిబి సత్యనారాయణ గారు. చీనాలో హొయాంగో నదీ తీర ప్రాంతంలో ఒక చిన్న బొగ్గు గనిలో పింగ్ చిన్ అనే కార్మికులు 2 బొగ్గు తవ్వి పట్టణంలో అమ్ముకుని జీవిస్తూ ఉండేవారు. ఒకనాడు వాళ్ళు గనిలో చెరో పక్క పనిచేసుకుంటూ ఉండగా పెద్ద బొగ్గు బిళ్ళ ఒకటి విరిగి పింగ్ కాళ్ళ మీద పడింది. పింగ్ కాళ్ళు 2 పూర్తిగా చితికిపోయాయి. చిన్ అతన్ని భుజానికి ఎత్తుకుని పట్నం చేసి చికిత్స చేయించాడు. పింగ్ కాళ్ళు 2 నరికి కట్టారు. పింగ్ కుంటిపాడయ్యాడు. అతనికి పూట గడవడం కూడా అసాధ్యమైపోయింది. ఒకనాడు అతను చిన్తో, నన్ను ఒకసారి గనికి తీసుకుని వెళ్ళు, నన్ను ఇలా కటికి దరిద్రుని చేయడానికి కారణం ఏమిటో ఆ గని దేవతను అడుగుతాను అన్నాడు. చిన్ అతన్ని గనిలోకి చేర్చాడు. పింగ్ నేల మీద చెత్తగిలపడి, అమ్మా గనిదేవత, నేను నా భార్య ఎలా బతకాలి అన్నాడు. గని లోపల నుంచి ఏ సమాధానం రాలేదు. కానీ అకస్మాత్తుగా పింగ్ సమీపంలో చిన్న మూట పడింది. పింగ్ ఆ మూట విప్పి చూస్తే అందులో బంగారు కాసులున్నాయి. అంతవరకు పింగ్ పట్ల సానుభూతి ఉన్న చిన్ అసూయతో దహించుకుపోయాడు. పింగ్కు కాళ్ళు పోతే పోయాయి కానీ శ్రమ లేకుండా జీవించే మార్గం దొరికింది. మర్నాడు చిన్ గనిలోకి వెడుతూనే పారను కింద పారేసి, తల్లి గనిదేవత, నా జీవితం సుఖంగా సాగిపోయేటట్టు చూడు అంటూ అరవసాగాడు. చిన్ ఎదుట గనిదేవత ప్రత్యక్షమై, చిన్, నీకు ఏం లోటు, కష్టపడి బతికే సామర్థ్యం నీకు ఉన్నది కదా అన్నది. ఎంతకాలమని ఇలా కష్టపడగలను తల్లి, నాకు కూడా ఏదన్నా నిధి లభించి ఏర్పాటు చేయకూడదా అన్నాడు చిన్. పింగ్ లాగా నువ్వు కూడా ఏమైనా నష్టపోగలవా అని అడిగింది దేవత. చిన్ అందుకు ఒప్పుకున్నాడు. అయితే ఇంటికి వెళ్ళు, నీ కొడుకేసి తేలిపార చూడు, వాడికి ఎక్కిళ్ళు మొదలవుతాయి. 9 ఎక్కిళ్ళ తర్వాత వాడు నీ కొడుకు కాడు, తెచ్చి నాకు అప్పగించు అన్నది దేవత. చిన్కు ఇంకా సంతానం కలగవచ్చు, కానీ ధనారాశులు వచ్చే మార్గం మాత్రం ఇది తప్ప వేరొకటి లేదు. చిన్ ఇంటికి వచ్చేసరికి అతడి 4 ఏళ్ల కొడుకు వీధిలో ఆడుకుంటున్నాడు. చిన్ వాడిని దగ్గర కమ్మని పిలిచి వాడికేసి తేరిపార చూశాడు. చిన్ కొడుకు ఎక్కిళ్ళు రాసాగాయి. 5 తెరలు పూర్తి అయ్యేసరికి తన కొడుకు మొహంలో మేలిం బంగారు ఛాయ రావడం చిన్ గమనించాడు. తన కొడుకు కూడా తనకు నిధిలాంటి వాడే అన్న అభిప్రాయం చిన్కు కలిగింది. చిన్ వాడికేసి చూడటం మానేసి గనికేసి పరిగెత్తాడు. చిన్ కొడుకు ఎక్కిళ్ళు మాని మళ్ళీ ఆడుకోసాగాడు. చిన్ను చూసి గణదేవత నవ్వి, నీకు సంపద కలిగించే సామర్థ్యం నాకుంటే పింగ్ కాళ్ళు విరిగిపోకుండా చూడలేకపోయానా? ఎవడో ఈ గనిని సంవత్సరం పాటు ప్రభుత్వం నుంచి గుత్తకు తీసుకునేవాడు. నాకు లంచంగా ఈ డబ్బు మూట విసిరాడు. పింగ్ ప్రాప్తం అది. చిన్, నీ కండల్లో ఇంకా నిధి ఉన్నది. బంగారం లాంటి కొడుకుని ముసలితనంలో నిన్ను ఆదుకుంటాడు అని అదృశ్యమైంది. కథ సమాప్తం. తరువాతి కథ కర్ణార్జునుల జన్మరహస్యం. ఈ కథను రాసిన వారు శ్రీ టి సుబ్బారావు గారు. దేవగణాలకు అగ్రగణ్యుడైన దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞం తలపెట్టాడు. ఆ సందర్భంలో ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు
గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, సిద్ధ, విద్యాధర గణాల వారిని అందరినీ ఆహ్వానించాడు. యజ్ఞశాల దేవతలతోనూ నారదాది మునులతోనూ కన్నుల పండుగగా ఉన్నది. యజ్ఞం ప్రారంభించే ముందు ఎవరైనా పెద్దకు ఆధిపత్యం ఇవ్వాలి. ఆ గౌరవం త్రిమూర్తుల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలి. కానీ ఎవరికి ఇవ్వటమా అని దక్షుడు తికమక పడ్డాడు. బ్రహ్మ సాక్షాత్తు సృష్టికర్త, విష్ణువు సర్వశక్తిమంతుడు, చిత్తులమారి కూడాను, ఈశ్వరుడు ముక్కోపి ఉగ్రుడును. వీరిలో ఏ ఒక్కరి అధిపతిగా తీసుకున్నా మిగిలిన ఇద్దరు తమకు అవమానం జరిగినట్టు అనుకోవచ్చు. ఈ చిక్కు విడక దక్షుడు నారదుని చాటుగా పిలిచి సలహా అడిగాడు. నారదుడు దక్షుడితో, నీకెందుకు ఈ సమస్య? తాంబూలం ముగ్గురు ఎదుట పెట్టు, ఎవరో ఒకరిని ఆధిపత్యం వహించి తాంబూలం పుచ్చుకోమను, ఆ తర్వాత వాళ్లే తేల్చుకుంటారు అన్నాడు చాలా తేలిగ్గా. దక్షుడు అలాగే చేశాడు. త్రిమూర్తులు ఒకరినొకరు చూసుకున్నారు. బ్రహ్మ తనకు యజ్ఞాధిపత్యం అవసరం లేదు అన్నట్టు తల అడ్డంగా తిప్పేశాడు. విష్ణు మహేశ్వరులు ఒకరినొకరు క్రియగంట చూసుకున్నారు. అవతలివాడు విరమించుకుంటే తాను తాంబూలం పుచ్చుకోవాలని ఇద్దరికీ ఉన్నది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి భయం కూడా ఉన్నది. ఈ పరిస్థితిలో విష్ణువే సాహసించి చేసి తాంబూలం తీసుకున్నాడు. మాట వరుసగానైనా తన అనుమతి పొందకుండా విష్ణు అలా చేశాడని శివుడికి పట్టాలని ఆగ్రహం వచ్చింది. ఆయన ఆ క్రోధావేశంలో తన త్రిశూలాన్ని గట్టిగా భూమిలోకి నాటాడు. అప్పుడు భూమిలో నుంచి ఒక మహాకాయుడు ఉద్భవించాడు. వాడి శరీరం మీద 7 కవచాలు, కర్ణ కుండలాలు, ధనుర్బాణాలు ఉన్నాయి. శివుడు ఆ మహాకాయుడిని దీవించి వాడికి విష్ణువును చూపించి వాడి సంగతి చూడు అని ఆజ్ఞించి కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆ మహాశక్తి విష్ణువు మెతికి రౌద్రంగా వచ్చాడు. విష్ణువు వాడిని చూడగానే భయపడి పారిపోసాగాడు. ఆ మహాకాయుడు ఆగు ఆగు అని భీకరంగా అరుస్తూ విష్ణువు తరుముకు వెళ్ళాడు. ఇద్దరూ నా పరిగెత్తుతో ఒక మైదానంలోకి చేరుకున్నారు. అక్కడ విష్ణువు ఎదురు తిరిగి ఆ మహాకాయుడితో యుద్ధం ప్రారంభించాడు. ఇద్దరు బాణాలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. విష్ణు వేసే బాణాలు శివశక్తిని ఏమీ చేయలేకపోయాయి. ఎందుచేతనంటే ఆ శక్తి శరీరం మీద 7 కవచాలున్నాయి. కానీ శివశక్తి ప్రయోగించే ప్రతి బాణము విష్ణువును గాయపరిచి రక్తధారలు ప్రవహింపజేస్తున్నది. విష్ణు యుక్తిపరుడు గనక తాను ఈ విషమ పరిస్థితి నుంచి ఎలా బయటపడటమా అని ఆలోచించాడు. శివశక్తి తనకన్నా అంత బలంగా ఉండటానికి ఏమిటి కారణం? అది మట్టిలో నుంచి పుట్టినది. అందుకే దాన్ని జయించే శక్తి తనకు లేదు. శివశక్తిని జయించేవాడు కూడా మట్టి నుంచే పుట్టుకురావాలి. ఈ విధంగా ఆలోచించి విష్ణువు తన రక్తంతో తడిసిన మట్టిని ఇంత ముద్ద చేసి దానితో ఒక బొమ్మ తయారు చేసి అందులో జీవం పోశాడు. అది విష్ణు శక్తి. ఇది విష్ణువు నుంచి విల్లు బాణాలు తీసుకుని శివశక్తి పైన తలపడింది. 2 శక్తులకు మధ్య యుద్ధం ప్రారంభమైంది. విష్ణుశక్తి ప్రయోగించే ప్రతి ఒక్క బాణానికి శివశక్తి ధరించిన కవచం ఒకటొకటిగా ఊడి పడిపోసాగింది. ఈ విధంగా 6 బాణాలకు 6 కవచాలు ఊడి పడిపోయాయి. శివశక్తి మీద ఇక ఒక్క కవచం మాత్రమే మిగిలి ఉంది. ఈ స్థితిలో శివశక్తి యుద్ధం మాని పారిపోయి సూర్యుడిని శరణిదొచ్చాడు. శరణాగతుడికి అభయం ఇవ్వడం విధాయకం గనక సూర్యుడు వెంటనే శివశక్తికి అభయం ఇచ్చాడు. అంతలోనే శివశక్తిని తరుముకుంటూ విష్ణువు సూర్యుడి వద్దకు వెళ్ళి శివశక్తిని విడిచిపుచ్చమన్నాడు. శివశక్తి అభయం కోరింది విష్ణువు నుంచి అని తెలియగానే సూర్యుడు భయంతో వణికిపోయి, స్వామి, మీ సంగతి తెలియక శివశక్తికి నేను అభయం ఇచ్చాను. అతన్ని ఇప్పుడు విడిచిపుచ్చానంటే నాకు తీరిన కళంకం శాశ్వతంగా చుట్టుకుంటుంది. అందుచేత నా మర్యాద మీ మర్యాద కూడా దక్కేలాగా ఏదైనా ఒక మార్గం మీరే ఆలోచించండి అని విష్ణువును వేడుకున్నాడు. విష్ణువు కొంచెం ఆలోచించి, అలాగే చేద్దాం, శివశక్తిని నీ వద్దే ఉండని. ముందు ముందు భారత యుద్ధం వస్తుంది. అందులో ధృతరాష్ట్రుడు కొడుకులకు పాండురాజు కొడుకులకు యుద్ధం జరుగుతుంది. పాండురాజుకు భార్య కాబోయే కుంతి కన్యగా ఉండి పరీక్షార్థమై నిన్ను ప్రార్థిస్తుంది. అప్పుడు నీవు ఆమెకు ఈ శివశక్తిని పుత్రుడిగా ప్రసాదించు అని సూర్యుడికి చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత విష్ణువు తన శక్తిని వెంట పెట్టుకుని ఇంద్రుడి వద్దకు వెళ్ళి, దేవేంద్ర, ఇది విష్ణు శక్తి, దీన్ని వద్ద ఉంచి ముందు ముందు కుంతి నిన్ను పుత్రపక్ష వేడినప్పుడు ఆమెకి ఈ శక్తిని ప్రసాదించు అని చెప్పాడు. సూర్యుడు ఇంద్రుడు కూడా విష్ణువు కోరిన ప్రకారమే చేశారు. అందుచేత కుంతికి కర్ణార్జునులు పుట్టారు. కర్ణుడు ఆనాటి శివశక్తి, అర్జునుడు విష్ణుశక్తి. విష్ణువే ఆ కాలానికి కృష్ణుడుగా పుట్టి భారత యుద్ధంలో అర్జునుడి చేత కర్ణుని చంపించి శివశక్తిని నిర్మూలింపచేశాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి.
ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం కానీ, కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి ఈ కథల మీద మీ అభిప్రాయాలను కామెంట్‌లో తప్పక పెట్టండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. దయచేసి అది చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.